వెల్కమ్ టు ఎస్ఎల్వన్ ఇంగ్లీష్. ఈరోజు సీక్రెట్ ఆఫ్ వర్క్ లెసన్లోని యాంటేషన్స్ చూద్దాము. యాంటేషన్ క్వశ్చన్ చూసిన వెంటనే మనం గుర్తుపెట్టుకున్నటువంటి పదాలు వెతకాలన్నమాట. ఆ పదాన్ని బట్టి ఆ యాంటేషన్ ఏ లెసన్లోది ఏ పోయంలోది అని తెలుసుకోవచ్చు. ఓకే, అది తెలిస్తేనే మనం యాంటేషన్ రాయగలం. కాబట్టి పదాలు, ఆ యాంటేషన్స్లో పదాలని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 4 యాంటేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 4 యాంటేషన్స్లో కూడాను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పదాన్ని గుర్తుపెట్టుకుందాం. ఒక్కొక్క వర్డ్ని వర్డ్ ఒక వర్డ్ కావచ్చు, 2-3 వర్డ్స్ కావచ్చు. గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈజీగా ఆ యొక్క యాంటేషన్ దేనిలోది అని మనం ఏ ఒక్క లెసన్లోది లేకపోతే ఏ పోయంలోది అని తెలుసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే మ్యాన్ కైండ్ ప్యూర్, రెండవది గుడ్ అండ్ ఈవిల్, మూడవది వర్క్ విత్ ఫ్రీడమ్, నాలుగవది వర్క్ యాజ్ వర్షిప్. మొదటిది మ్యాన్ కైండ్ ప్యూర్, రెండవది గుడ్ అండ్ ఈవిల్, మూడవది వర్క్ విత్ ఫ్రీడమ్, నాలుగవది వర్క్ యాజ్ వర్షిప్. మొదటిది మ్యాన్ కైండ్ ప్యూర్, గుడ్ అండ్ ఈవిల్, వర్క్ విత్ విజ్డమ్, వర్క్ యాజ్ వర్షిప్. నాతో పాటు చెప్పేసేయండి, సరిపోతుంది, గుర్తుంటాయి. మ్యాన్ కైండ్ ప్యూర్, గుడ్ అండ్ ఈవిల్, వర్క్ విత్ విజ్డమ్, వర్క్ యాజ్ వర్షిప్. మ్యాన్కైండ్ ప్యూర్, గుడ్ అండ్ ఈవిల్, వర్క్ విత్ ఫ్రీడమ్, వర్క్ యాజ్ వర్షిప్. ఈ 4 పదాలని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మీకు గుర్తుండాలి అంటే చదవడం కంటే కూడాను రాయడం వల్ల మీకు ఈజీగా గుర్తుంటాయి. ఓకేనా? అంటే ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని కూడాను మనం ఏం చేస్తామంటే ఒక 4-5 సార్లు రాసామనుకోండి, గ్యారంటీగా ఆ పదాలు మనకి గుర్తుండిపోతాయి. కాబట్టి 4 or 5 times మీరు ఆ పదాలని రాసుకోండి. రాస్తే మీకు గుర్తుంటాయి. అలా చేయండి. ఓకేనా? తర్వాతది నెక్స్ట్ రెఫరెన్స్, కాంటెక్స్ట్. దీనిలో యాంటేషన్కి మనం రెఫరెన్సు, కాంటెక్స్ట్ రాస్తాం. యాంటేషన్ అయితే రెఫరెన్సు, కాంటెక్స్టు, తర్వాత ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? అదే మీకు పారాగ్రాఫ్ క్వశ్చన్ అయితే ఇంట్రడక్షను, మెయిన్ ఆన్సర్ రాస్తాం. ఓకే, రెఫరెన్స్లో తీసుకున్నట్లయితే దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్ రిటన్ బై స్వామి వివేకానంద. ఈ లైన్స్ సీక్రెట్ ఆఫ్ వర్క్ లెసన్లోంచి తీసుకోబడినవి. స్వామి వివేకానంద రాసిన లెసన్ ఇది. ఓకే, మరొకసారి చెప్తున్నాను. దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్ రిటన్ బై స్వామి వివేకానంద. ఈ లైన్స్ సీక్రెట్ ఆఫ్ వర్క్ లెసన్లో నుంచి తీసుకోబడినవి. స్వామి వివేకానంద ఈ లెసన్ను రాశారు. ఓకేనా? తర్వాత కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ ఏంటి? ఇన్ దిస్ ఎస్సే వివేకానంద ఎక్స్ప్లెయిన్స్ ద నేచర్ అండ్ సీక్రెట్స్ ఆఫ్ వర్క్. ఇన్ దిస్ ఎస్సే వివేకానంద ఎక్స్ప్లెయిన్స్ ద నేచర్ అండ్ సీక్రెట్స్ ఆఫ్ వర్క్. దీనిలో
ఆథరు పని యొక్క స్వభావము మరియు రహస్యాలని వివరిస్తారు. ఓకే, ఇందులో ఆథరు పని యొక్క స్వభావము తర్వాత రహస్యాల్ని వివరిస్తారు. కాంటెక్స్ట్లో ఆథర్ పని యొక్క స్వభావము రహస్యాలు వివరిస్తారు అని రాస్తారనమాట. ఇన్ దిస్ ఎస్సే వివేకానంద ఎక్స్ప్లెయిన్స్ ద నేచర్ అండ్ సీక్రెట్స్ ఆఫ్ వర్క్. పని యొక్క స్వభావము మరియు రహస్యాలని వివరిస్తారు. ఓకే, ఇది రెఫరెన్స్ కాంటెక్స్ట్ కనుక రెండు కరెక్ట్గా రాస్తే మీకు ఇక్కడ 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, లెసన్ పేరు తర్వాత లేకపోతే పోయం పేరు, ఆథరు, పోయిటస్ పేర్లు మనం 5 or 6 టైమ్స్ రాసి తప్పులు లేకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా చూసుకోండి. ఓకేనా, ఇక్కడ మీరు ఏం చేస్తారు, లెసన్ పేరు లేకపోతే పోయం పేరు, ఆథర్ ఆర్ పోయిటస్ పేరు ఇవి 5 or 6 టైమ్స్ రాసి తప్పులు లేకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాసుకునేలా ఆన్సర్ రాసేలా చూడాలి. ఇలా రాస్తే మీకు 2 మార్క్స్ కూడా తప్పనిసరిగా వస్తాయి. ఇలా ప్రాక్టీస్ చేయండి, తప్పులు రాకుండా ఉంటాయి. ఓకేనా, తర్వాతది ఎక్స్ప్లెనేషన్. ఈ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. పారాగ్రాఫ్ క్వశ్చన్లోని మెయిన్ ఆన్సర్ కూడా ఒకటే కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్ ఒకటే కాబట్టి ఒకసారి నీట్గా నేర్చుకుంటే ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, పారాగ్రాఫ్లో మీకు యాంటేషన్ 2 కూడా రాయొచ్చు. అంటే ఇప్పుడు ఒకసారి నేర్చుకున్నట్లయితే 2 కూడా రాయొచ్చు, ఫుల్ మార్క్స్ రెండిటికి కూడా వస్తాయి. ఓకేనా, వాక్యం చూడండి. ఎక్స్ప్లెనేషన్లో ఇగ్నరెన్స్ ఈజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ హ్యూమన్ మిజరీ. మానవ దుస్థితికి అజ్ఞానమే కారణం. ఇగ్నరెన్స్ అంటే అజ్ఞానమే కారణమవుతుంది. ఓకేనా, తర్వాతది ద మిజరీస్ ఆఫ్ ద వరల్డ్ కెనాట్ బీ క్యూర్డ్ బై ఫిజికల్ హెల్ప్. ఈ యొక్క మిజరీస్ అనేవి అంటే ఈ కష్టాలు అనేటువంటివి భౌతిక సహాయంతో నయం కావు అన్నమాట. కెనాట్ బీ క్యూర్డ్ బై ఫిజికల్ హెల్ప్. భౌతిక సహాయంతో ఈ యొక్క కష్టాలు తీరిపోవు, నయం కావన్నమాట, క్యూర్ అవ్వవు. ఓకేనా, ఇగ్నరెన్స్ ఈజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ హ్యూమన్ మిజరీ. మానవుని యొక్క దుస్థితికి అజ్ఞానమే కారణమవుతుంది. అంటే నాలెడ్జ్ లేకపోవడమే కారణమవుతుంది అన్నమాట. మానవుని యొక్క దుస్థితికి అజ్ఞానమే కారణమవుతుంది కాబట్టి మనం ఆ యొక్క అజ్ఞానం లేకుండా చేసుకున్నట్లయితే మన కష్టాలు అనేవి ఇవి కూడా రావు, మనకు ఆ దుస్థితి రాదనమాట. ఇది భౌతిక సహాయంతో ఫిజికల్ హెల్ప్తో క్యూర్ అవ్వదు. ఈ మిజరీస్ అంటే కష్టాలు, ఈ యొక్క దుస్థితులన్నీ కూడా పోవాలి అంటే మనం ఏం చేయాలి, మన యొక్క మానవ జాతి పవిత్రంగా ఉండాలి. సమస్త కష్టాలు పోవాలి అంటే అదొక్కటే పరిష్కారం. మానవ జాతిని పవిత్రంగా మార్చడమే సమస్త కష్టాలకి కూడాను పోగొట్టుకోవాలంటే ఒకే ఒక పరిష్కారం అన్నమాట. ద ఓన్లీ సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ టు మేక్ మ్యాన్ కైండ్ ప్యూర్. మానవ జాతిని ప్యూర్గా ఉంచాలి, పవిత్రంగా ఉంచాలి. అలా ఉంచితేనే మనకు ఈ యొక్క కష్టాలన్నీ కూడాను పోతాయన్నమాట. ఓకే, తర్వాతది ఎవ్రీవన్ షుడ్ బి ఎన్లైటెండ్ స్పిరిచువల్లీ. తర్వాతది ఏంటి, ప్రతి వాళ్ళు కూడాను ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి. ప్రతి వాళ్ళు కూడాను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి, స్పిరిచువల్ జ్ఞానాన్ని పొందాలన్నమాట. ఇగ్నరెన్స్ ఈజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ హ్యూమన్ మిజరీ. ప్రతి మిజరీకి కూడాను, ప్రతి కష్టానికి కూడాను ఈ మానవ దుస్థితికి అజ్ఞానమే కారణమవుతుంది. ద మిజరీస్ ఆఫ్ ద వరల్డ్ కెనాట్ బి క్యూర్డ్ బై ఫిజికల్ హెల్ప్. భౌతిక సహాయంతో ప్రపంచంలోని కష్టాలన్నీ కూడాను నయము కావు. ద ఓన్లీ సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ టు మేక్ మ్యాన్ కైండ్ ప్యూర్. మానవ జాతిని పవిత్రంగా మార్చడమే సమస్త కష్టాలను పోగొట్టుకోవాలంటే ఏకైక పరిష్కారం అన్నమాట, ఏకైక మార్గం. ఓకే, తర్వాత ఎవ్రీవన్ షుడ్ బీ ఎన్లైటెండ్ స్పిరిచువల్లీ. ప్రతి వాళ్ళు కూడాను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి, స్పిరిచువల్ జ్ఞానాన్ని పొందాలన్నమాట. ఓకే, అర్థమైందా? అర్థం కాకపోతే మరొకసారి పెట్టుకొని వినండి.
ఎవ్రీ వర్క్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. ప్రతి పని కూడాను మంచి చెడుల మిశ్రమం. ఓకే, ఎవ్రీ వర్క్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. ప్రతి పని కూడాను మంచి చెడుల మిశ్రమం. సో వీ హ్యావ్ టు వర్క్ కంటిన్యూస్లీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతిఫలాన్ని ఆశించకుండా నిరంతరం శ్రమించాలి. ప్రతిఫలాన్ని ఆశించకుండా ఏం చేయాలి? మనము నిరంతరం కూడాను శ్రమ పడాలన్నమాట. వీ షుడ్ వర్క్ లైక్ ఎ మాస్టర్, నాట్ లైక్ ఏ స్లేవ్. మనము ఎలా చేయాలి పని? యజమానిలా పనిచేయాలి కానీ బానిసలాగా కాదనమాట. యజమానిలా పనిచేయాలి, బానిసలాగా కాదు. తర్వాతది we should work like a master, not like as a slave, because true love for work is not seen in slaves. ఎందుకంటే పని పట్ల నిజమైన ప్రేమ అనేది బానిసల్లో కనిపించదు. ఎవ్రీ వర్క్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. ప్రతి పని కూడాను మంచి చెడుల మిశ్రమము. సో వీ షుడ్ హ్యావ్ టు వర్క్ కంటిన్యూస్లీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. కాబట్టి ఏం చేయాలి? మనము ప్రతిఫలాన్ని ఆశించకుండా నిరంతరం కూడాను శ్రమించాలి. ప్రతిఫలాన్ని ఆశించకూడదు, శ్రమ పడుతూ ఉండాలి. వీ షుడ్ వర్క్ లైక్ ఎ మాస్టర్ అండ్ నాట్ లైక్ ఏ స్లేవ్. మనం ఎలా పనిచేయాలి? యజమానిలా పనిచేయాలి కానీ బానిసలాగా కాదు. బికాస్ ట్రూ లవ్ ఫర్ వర్క్ ఈజ్ నాట్ సీన్ ఇన్ స్లేవ్స్. ఎందుకంటే పని పట్ల నిజమైన ప్రేమ అనేది బానిసల్లో కనిపించదు. యజమాని అయితేనే నిజమైన ప్రేమ కనిపిస్తుంది, బానిసల్లో ఆ ప్రేమ కనిపించదన్నమాట. ఓకేనా? లవ్ మేక్స్ ద వర్క్ ట్రూలీ వాల్యుబుల్. నిజంగా పనిని విలువైనదిగా ప్రేమ చేస్తుంది. ప్రేమ అనేది నిజంగా పనిని విలువైనదిగా చేస్తుంది అన్నమాట. ఎవ్రీ యాక్ట్ ఆఫ్ లవ్ బ్రింగ్స్ హ్యాపీనెస్. ప్రేమ యొక్క ప్రతి చర్య కూడా ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమ యొక్క ప్రతి చర్య కూడాను ఆనందాన్నే ఇస్తుంది. లవ్ మేక్స్ ద వర్క్ ట్రూలీ వాల్యుబుల్. ప్రేమ అనేది పనిని నిజంగా విలువైనదిగా చేస్తుంది. లవ్ మేక్స్ ద వర్క్ ట్రూలీ వాల్యుబుల్. ప్రేమ అనేది నిజంగా పనిని విలువైనదిగా చేస్తుంది. తర్వాత ఎవ్రీ యాక్ట్ ఆఫ్ లవ్ బ్రింగ్స్ హ్యాపీనెస్. ప్రేమ యొక్క ప్రతి చర్య కూడా ఆనందాన్ని ఇస్తుంది. మైట్ అండ్ మర్సీ షుడ్ బికమ్ ద టూ గైడింగ్ ఫోర్సెస్ ఆఫ్ మ్యాన్. మైట్ అండ్ మెర్సీ అంటే శక్తి మరియు దయ అనేవి మనిషికి రెండు మార్గదర్శక శక్తులుగా మారాలి. అవి రెండు కూడాను మనిషికి రెండు మార్గదర్శక శక్తులుగా మారాలి. బై ట్రీటింగ్ ద వర్క్ యాజ్ వర్షిప్, ద ఐడియా ఆఫ్ మెర్సీ అండ్ సెల్ఫ్లెస్ చారిటీ కెన్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్. By treating work as worship, the idea of mercy and selfless charity can be put into practice. పనిని ఆరాధనగా పరిగణిస్తే, అలా పరిగణించడం వల్ల దయ మరియు నిస్వార్థ దాతృత్వం అనేటువంటి ఆలోచనను ఆచరణలో పెట్టవచ్చు. పనిననే దాన్ని ఆరాధనగా పరిగణించాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ దయ, నిస్వార్థ దాతృత్వం అనే ఆలోచనను ఆచరణలో పెట్టవచ్చు. నిస్వార్థంగా దానం చేయడం, దాతృత్వం, దాన్ని ఆచరణలో పెట్టవచ్చు, ప్రాక్టీస్లో పెట్టవచ్చు అన్నమాట. ఎక్కడైనా అర్థం కాకపోతే మరొకసారి వీడియోనంతా జాగ్రత్తగా చూసి 1-2 సార్లు చూసి అర్థం చేసుకోండి. పారాగ్రాఫ్ క్వశ్చన్లో కూడాను ఇలాగే పదాలు, యాంటేషన్లో ఎలాగైతే మనం పదాలు గుర్తుపెట్టుకున్నామో అదేవిధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ క్వశ్చన్ ఏ లెసన్లోది, ఏ పోయంలోది, ఎవరు రాశారు, ఇవన్నీ కూడాను గుర్తొస్తాయి. ఓకేనా? పారాగ్రాఫ్ క్వశ్చన్లో కూడాను ఏం చేయాలి? మనం పదాలని గుర్తుపెట్టుకోవాలి. అండర్లైన్ చేస్తున్నాయి చూడండి, ఆ పదాలని గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్తుపెట్టుకుంటే ఆ క్వశ్చన్ ఏ లెసన్లో నుంచి వచ్చింది,
తెలుసుకోవచ్చు. తెలిస్తేనే మనం ఆన్సర్ రాయగలం. కాబట్టి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ 4 క్వశ్చన్స్లో కూడాను ఒక్కొక్క దానిలో నుంచి ఒక్కొక్క వర్డ్ పెట్టాను చూడండి. ఒక్కొక్క క్వశ్చన్లో నుంచి ఒక్కొక్క పదం పెట్టాను చూడండి. ఫస్ట్ వన్ మిజరీస్ ఆఫ్ ద వరల్డ్. ఫస్ట్ వన్ మిజరీస్ ఆఫ్ ద వరల్డ్. సెకండ్ వన్ వివేకానంద. థర్డ్ వన్ నాట్ యాజ్ ఎ స్లేవ్. Fourth one of human beings. First one miseries of the world. Second one Vivekananda. Third one not as a slave. Fourth one of human beings. First one miseries of the world. Vivekananda. Second one. Third one not as a slave. Fourth one of human beings. ఓకే, అలాగా 5-6 సార్లు రాసి ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటాయి. ఓకేనా? అలా చెయ్యండి, ప్రాక్టీస్ చేయండి. ఆ 4 పదాలు ఏ పదం ఉన్నా కూడాను అది సీక్రెట్ ఆఫ్ వర్క్లో నుంచి వచ్చింది, పారాగ్రాఫ్ వస్తుందని చెప్పి తెలుసుకొని దాని ఆన్సర్ రాయండి. ఓకేనా? ఫస్ట్ది ఇంట్రొడక్షన్. ఈ ఇంట్రొడక్షన్లో మనము ఆ యాంటేషన్లో రెఫరెన్స్ కాంటెక్స్ట్ రాసాం కదా, అది బాగా చదివితే ఇక్కడ ఇంట్రొడక్షను రాయొచ్చు అనమాట. ఓకేనా? యాంటేషన్లో దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ అని రాస్తాం కదా, కానీ దీనిలో లెసన్ డైరెక్ట్గా రాస్తాం, లెసన్ పేరు డైరెక్ట్గా రాస్తాం. ఓకే, ఇన్ ద లెసన్ అని రాయొచ్చు అనమాట. ఓకే, యాంటేషన్లో దీస్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ అని రాస్తాము, కానీ ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్లో లెసన్ పేరు డైరెక్ట్గా రాస్తాం. ఓకేనా? ఈ రెఫరెన్స్ కాంటెక్స్ట్ దానిలో ఉన్నది రాస్తే సరిపోతుంది. పారాగ్రాఫ్ క్వశ్చన్ అయినా యాంటేషన్ అయినా కూడాను మీరు దానిలో రెఫరెన్స్ కాంటెక్స్ట్, దీనిలో ఇంట్రడక్షన్ అవుతుంది. కాబట్టి ఏదైనా కూడా లెసన్ పేరు లేదా పొయం పేరు, ఆథర్ పేరు, లేకపోతే పోయెట్ పేరు కంపల్సరీగా నీట్గా తప్పులు లేకుండా రాయడం ప్రాక్టీస్ చేయాలి. అవి చేస్తే మనకి కంపల్సరీగా ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకేనా? జాగ్రత్త. మరొకసారి ఇంట్రడక్షన్ చెప్తాను చూడండి. ఈ లైన్స్ సీక్రెట్ ఆఫ్ వర్క్లో లెసన్ నుంచి తీసుకున్నాము, రెఫరెన్స్లో రాస్తాము, కానీ ఇందులో అది రాయక్కర్లేదు. ఏం రాస్తాం? ద లెసన్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్ ఈజ్ రిటన్ బై స్వామి వివేకానంద. ఈ లెసను సీక్రెట్ ఆఫ్ వర్క్ అనే ఈ లెసను స్వామి వివేకానంద చేత రాయబడింది. ఈ లెసన్లో వివేకానంద నేచర్ గురించి, తర్వాత వర్క్ యొక్క సీక్రెట్స్ గురించి చెప్తారు. ఓకేనా? దీనిలో వివేకానంద ఏం చెప్పారు? పని యొక్క స్వభావము మరియు దాని యొక్క రహస్యాలని, నేచర్ యొక్క పని యొక్క స్వభావము తర్వాత రహస్యాలని రెండింటినీ కూడాను వివరిస్తారు. ఇగ్నరెన్స్ ఈజ్ ద మేజర్ కాజ్ ఆఫ్ హ్యూమన్ మిజరీ. మానవ దుస్థితికి అజ్ఞానమే కారణమవుతుంది. ద మిజరీస్ ఆఫ్ ద వరల్డ్ కెనాట్ బి క్యూర్డ్ బై ఫిజికల్ హెల్ప్. ఈ యొక్క కష్టాలనేవి భౌతిక సహాయంతో ప్రపంచంలోని కష్టాలన్నీ కూడాను నయము కావు. ద ఓన్లీ సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ టు మేక్ మ్యాన్ కైండ్ ప్యూర్. కాబట్టి ఏం చేయాలి? మానవ జాతిని పవిత్రంగా మార్చడమే సమస్త కష్టాలను పోగొట్టడానికి ఏకైక మార్గం. మనిషి ప్యూర్గా ఉంటే అన్ని కష్టాలు పోతాయన్నమాట. ఓకేనా? ఎవ్రీవన్ షుడ్ బి ఎన్లైటెండ్ స్పిరిచువల్లీ. ప్రతి వాళ్ళు కూడాను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే స్పిరిచువల్ జ్ఞానాన్ని పొందాలన్నమాట. ఎవ్రీ వర్క్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. ప్రతి పని కూడాను మంచి చెడ్డల కలయిక అన్నమాట. ప్రతి పని కూడాను మంచి చెడుల మిశ్రమం. సో వీ హ్యావ్ టు వర్క్ కంటిన్యూస్లీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. కాబట్టి ప్రతిఫలాన్ని ఆశించకుండా నిరంతరం మనము శ్రమిస్తూనే ఉండాలి. అంటే ప్రతిఫలం కోరుకోకూడదు, కష్టం మాత్రం పడాలి, ప్రతి పని చేస్తూ ఉండాలి. మనకి ఫలితం కోసం ఎదురు చూడకూడదు. ఓకేనా?
అంటే మనకి ఏదో వస్తుంది కాబట్టి పని చేస్తున్నాం అనే భావన కాకుండా మనం పని చేయాలన్నమాట. వీ షుడ్ నాట్ లైక్ ఏ వీ షుడ్ వర్క్ లైక్ ఏ మాస్టర్, నాట్ లైక్ ఏ స్లేవ్. మాస్టర్ లాగా, యజమానిలాగా పని చేయాలి కానీ స్లేవ్ లాగా పని చేయకూడదు, బానిసలాగా పని చేయకూడదు. బికాస్ ట్రూ లవ్ ఫర్ వర్క్ ఈజ్ నాట్ సీన్ ఇన్ స్లేవ్స్. ట్రూ, ఎందుకంటే పని పట్ల నిజమైన ప్రేమ అనేది బానిసల్లో కనిపించదు. పని పట్ల నిజమైన ప్రేమ అనేది బానిసల్లో కనిపించదు అన్నమాట. అందుకని ఏం చేయాలి? యజమానులా పని చేయాలి, స్లేవ్స్లా పని చేయకూడదు. స్లేవ్లా పని చేస్తే కరెక్ట్గా నీట్గా చేయమన్నమాట పని, కాబట్టి స్లేవ్లా చేయకూడదు. లవ్ మేక్స్ ద వర్క్ ట్రూలీ వాల్యుబుల్. ప్రేమ అనేది నిజంగా పనిని విలువైనదిగా చేస్తుంది. ప్రేమ అనేది నిజంగా పనిని విలువైనదిగా చేస్తుంది. ఎవ్రీ యాక్ట్ ఆఫ్ లవ్ బ్రింగ్స్ హ్యాపీనెస్. ప్రేమ యొక్క ప్రతి చర్య కూడాను ఆనందాన్నే ఇస్తుంది. ప్రేమ యొక్క ప్రతి చర్య కూడాను ఆనందాన్నే ఇస్తుంది. మైట్ అండ్ మర్సీ షుడ్ బికమ్ ద టూ గైడింగ్ ఫోర్సెస్ ఆఫ్ మ్యాన్. ఇవి ఎలా ఉండాలి? ఈ రెండు కూడాను, మైట్ అండ్ మర్సీ, శక్తి మరియు దయ, మనిషికి రెండు మార్గదర్శక శక్తులుగా మారాలి. దయ తర్వాత శక్తి రెండు కూడాను మనిషికి ఎలా మారాలి? మార్గదర్శక శక్తులుగా మారాలి. By treating work as worship, the idea of mercy and selfless charity can be put into practice. పనిని ఆరాధనగా పరిగణించినట్లయితే మనలో దయా, నిస్వార్థ దాతృత్వం అనే ఆలోచనను ఆచరణలో పెట్టచ్చు. పనిని ఆరాధనలాగా పరిగణిస్తే దయా, నిస్వార్థ దాతృత్వం అనే ఆలోచనను ఆచరణలో పెట్టవచ్చు. అంటే నిస్వార్థంగా ఏదైనా ఇవ్వడం, దయతో ఇవ్వడం, ఇవన్నీ కూడాను ఆచరణలో పెట్టవచ్చు, ప్రాక్టీస్లో పెట్టవచ్చు అన్నమాట. ఎక్కడైనా అర్థం కాకపోతే మరొకసారి జాగ్రత్తగా వీడియో అంతా విని అర్థం చేసుకోండి. నీట్గా పారాగ్రాఫ్ క్వశ్చన్స్, యాంటేషన్స్ నేర్చుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.